వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్, అదేవిధంగా ప్రముఖ న్యూట్రిషనిస్ట్ హిమా పుప్పాల గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, మంచిగా నీ పెయిన్ అనగానే నవీన్ చైర్లో కూర్చొని చేద్దామని చెప్పేసి అన్నారు. ఎందుకంటే నీ పెయిన్స్ అనగానే అయ్యో మేము చేయలేము ఈ ఎక్సర్సైజ్లు అని చెప్పేసి కొద్దిమంది నీకు సంబంధించిన ఎక్సర్సైజ్ అనుకుంటా ఉంటారు. కానీ కూర్చున్న చోటే కూర్చొని మీ మోకాల నొప్పుల్ని తగ్గించుకోవచ్చు ఈజీగా అని చెప్పేసి చెప్పారు. సో అవి ఎట్లా చేయాలి ఏంటనేది మేడం అడిగి తెలుసుకున్నాం. నీ పెయిన్స్ అంటే నవీన్ గారు ఎక్కువ పెద్ద వయసు వాళ్ళు, సర్జరీస్ అయిన వాళ్ళు, సో అలాంటి వాళ్ళు మరి కింద కూర్చోలేరు కదా. సో వాళ్ళ కోసమే ఈ పర్టికులర్ ఎక్సర్సైజెస్. ఇది అంటే మెయిన్ ఇక్కడ స్ట్రెంత్ వస్తుంది అండి. స్ట్రెంథనింగ్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నొప్పి ఇక్కడ ఉందనుకోండి, ఆ చుట్టూ ఉన్న భాగాన్ని మనం స్ట్రెంథనింగ్ చేస్తాము. సో చాలా మంది ఇమీడియట్ గా ఆ పర్టికులర్ మీద ఎక్సర్సైజ్ గబగబా చేస్తే పెయిన్ వస్తుంది తప్ప మనకి రిజల్ట్ ఉండదు. సో ఇప్పుడు నిదానంగా వెళ్ళాలి. ఇక్కడ నొప్పి ఉందంటే చుట్టూ ఉన్న మసిల్స్ ని స్ట్రెంథనింగ్ చేసుకుంటారు. సో అందుకోసమనే ఈ చైర్. సో ఇది ఏంటంటే ఎంతటి నొప్పి ఉన్నా, ఎంత పెద్ద వయసు వాళ్ళన్నా చక్కగా మీ ఇంట్లో చైర్లు అవైలబుల్ ఉంటాయి కాబట్టి చైర్ మీద కూర్చొని ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే. ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి మ్యామ్? ఎందుకంటే యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్ గా మీరు ప్రతి వీడియోలో కూడా ఫుడ్ కి చెప్తా ఉంటారు. ఇంపార్టెంట్ అనేది ఫుడ్ కి చాలా పెద్దపీట వేస్తా ఉంటారు. సో ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? అంతేనండి, సమతుల్య ఆహారం, న్యూట్రిషియస్ ఫుడ్, కాల్షియం, వైటమిన్స్, మినరల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా మీ ఫుడ్ లో చెక్ చేసుకోవాలి. అలానే చాలా మంది నవీన్ గారు మెడిసిన్ అనగానే భయపడిపోతుంటా ఉంటారు. మన తినే ఆహారంలో కొంతమంది బాడీస్ కి అన్ని అందవు. అలాంటప్పుడు సప్లిమెంటేషన్స్ అనేది ఇంపార్టెంట్. మెడిసిన్లు, పెయిన్ కిల్లర్లు వేరు, సప్లిమెంటేషన్ వేరు. సప్లిమెంటేషన్ అంటే మనకు ఆహారంలో అన్ని దొరకట్లేదు ఆర్ బాడీకి అన్ని పట్టినప్పుడు మీరు రైట్ టైంలో, అంటే చిన్నగా స్టార్ట్ అవుతున్న టైంలోనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సప్లిమెంట్స్ త్రూ వైటమిన్ డి కానీ కాల్షియం కానీ ఇవి తీసుకుంటే మీకు అవి పెద్దగా అవ్వకుండా ఈ ఎక్సర్సైజ్ తో నార్మల్ గా కంటిన్యూ చేసుకోవచ్చు. నేను ఇవి వాడక ఎక్సర్సైజ్ లేకపోతే అది ముదిరిపోయి కింద కూర్చోలేని పరిస్థితికి తెచ్చుకుంటారు చాలా మంది. అండ్ ఎక్కువ మంది ఇది ఆడవాళ్ళలో జరుగుతుంది. ఎందుకంటే రాంగ్ పోస్చర్స్, స్టవ్ గట్టు దగ్గర ఎక్కువసేపు నుంచోటమే కానీ రాంగ్ పోస్చర్స్ లో ఒక కాలు మీద బరి వేస్తాము. ఫుడ్ ఏదైతే ఉందో మనం చెప్పలు సరిగా వేస్తాం. కాల్షియం రిచ్ ఎక్కువ ఎందులో ఉంటుందండి మనం తీసుకునే ఫుడ్లలో? ఇది దేని నుంచో మనం తీసుకోవచ్చు. కొన్ని చాలా మంది పాలు 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 అని అంటారు. పాలు కాకుండా ఇంకో వేరే సోర్సెస్ కూడా ఉంటాయి. సో మిల్క్ ఒకటే కాదండి, మిల్క్ ప్రోడక్ట్స్ నుంచి వస్తుంది. స్ప్రౌట్స్ తీసుకోండి. ఓన్లీ కాల్షియం అనే కాకుండా రాగి, ఎప్పుడైతే రాగి పిండి సంబంధించినవి ఏవైనా సరే, రాగి రొట్టె కానీ జావ కానీ మజ్జిగతో కలుపుకుని తాగటం వల్ల ఇవన్నీ కూడా మన బోన్స్ కి, జాయింట్లకి చాలా ఇంపార్టెంట్. నువ్వుల పాలు కూడా మంచిది అంటారు కదా. అదే అంటున్నా, ఏది ఒకటి సరిపోతుంది అని ఉండదు. మీ బాడీకి అన్నీ కావాలి. సో అందుకోసమని మధ్యలో ఒకసారి చెక్ చేయించుకుని, ఒక్కోసారి వైటమిన్ డి సరిపోతే కూడా మీకు జాయింట్ పెయిన్లు వస్తాయి. సో వైటమిన్ డి అంటే సూర్యరశ్మి మనము ఎక్స్పోజ్ అవ్వట్లేదు. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత సూర్యుడు రావట్లేదు. 10 పావు గంట అయినా సరే సన్ పైకి వెళ్ళి టెర్రస్ మీద కాసేపు సన్ కి ఎక్స్పోజ్ అయ్యి కాసేపు కూర్చోటం వలన ఇది కుదరని పక్షంలో మరి మీకు సప్లిమెంట్ ఏది కాదు అంటే ఖచ్చితంగా మోకాళ్ళు నొప్పులు సివియర్ అయిపోతుంది. ఎట్లాంటి ఎక్సర్సైజ్ ఉన్నాయండి? ఈ చైర్ మీద కూర్చుని ఫస్ట్ వార్మప్, ఏ ఎక్సర్సైజ్ అయినా వార్మప్. ఇప్పుడు దీనికి కూడా వార్మప్ ఇలాగా జస్ట్ టోస్ మీద అప్ అండ్ డౌన్ చేస్తే వార్మప్ లాగా అవుతుంది అనమాట. సడన్గా ఎక్సర్సైజ్ చేయకుండా ఇలా చేసినా కూడా బ్లడ్ పంపింగ్. అండ్ ఈ ఎక్సర్సైజెస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చైర్ల దగ్గర ఎక్కువసేపు కూర్చుని కాళ్ళు లాగేసి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. బ్లడ్ పంపింగ్ సరిగా అవ్వని వాళ్ళకి కూడా అదే చైర్ మీద మధ్య మధ్యలో మూవ్మెంట్ ఇవ్వడం వలన రక్త ప్రసరణ జరుగుతుంది. కాళ్ళు తిమ్మిర్లు పట్టేటాళ్ళు, కాళ్ళ నొప్పులు రాకుండా, మోకాళ్ళ నొప్పులు ఫ్యూచర్ లో రాకుండా హెల్ప్ అవుతుంది. చాలా. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే, మీ కాళ్ళు రెండు కింద పెట్టి ఒక కాల్ని పైకి లిఫ్ట్ చేసి స్లోగా, ఇలా ఫాస్ట్గా మూమెంట్ ఇవ్వకుండా స్లోగా లిఫ్ట్ చేసి మోకాల్ని ఇలా టైట్ చేసి వేళ్ళని మీ వైపు లాగటానికి ట్రై చేయండి. ఇలా చేసినప్పుడు ఇది కాఫ్స్ అంటారండి, ఇది హ్యామ్స్ట్రింగ్. ఈ మసిల్ ని స్ట్రెంథనింగ్ చేస్తున్నాం అనమాట. స్లోగా డౌన్, అలాగే అప్. మీకు మరీ ఎక్కువ నొప్పి ఉందంటే ఇలా సైడ్ని ఇలా పట్టుకుని చేసుకోవచ్చు. డౌన్, స్లోగా అప్ అయిన తర్వాత వేళ్ళని స్లోగా మీ వైపు లాక్కుంటా ట్రై చేయండి. అగైన్ స్లోలీ డౌన్. నెక్స్ట్ లెగ్ ఇంకొక కాలు అప్,
వేళ్ళని మీ వైపు లాక్కుని 1 నిమిషం హోల్డ్ చేయండి. డౌన్, అప్. స్టార్టింగ్లో ఎవరికైనా చేసినప్పుడు నొప్పి వస్తాం సహజం, ఆల్రెడీ నొప్పులు ఉన్నవాళ్ళు. అప్పుడు ఏం చేయాలి అంటే 10 సార్లు ఇటు 10 సార్లు ఎడం వైపు కుడివైపు చేసిన తర్వాత హాట్ ప్యాక్ కాసేపు పెట్టడం వలన మీకు ఇప్పుడు దాకా ఇలాగా స్టిఫ్ అయిపోయిన మసిల్స్ని కదిపాం కాబట్టి నొప్పి అనేది సహజం. సో అలాంటప్పుడు హాట్ ప్యాక్ పెడతాం వలన ఇమీడియట్గా మసిల్స్ రిలీజ్. సో హాట్ ప్యాక్, కోల్డ్ ప్యాక్ అనేది ఇంట్లో కంపల్సరీ ఉండాలి. కోల్డ్ ప్యాక్ స్వెల్లింగ్స్ వస్తాయి కొంతమందికి, అంటే ఈ లోపల ఇలా రప్చర్ అయిపోతే గమ్ అరిగిపోయి గుజ్జు అరిగిపోయి అప్పుడు స్వెల్ వస్తుంది. సో స్వెల్లో మీరు ఎక్సర్సైజ్ చేయకండి. స్వెల్ తగ్గించుకుంటా ఫస్ట్ ఐస్ ప్యాక్ పెట్టి స్వెల్ పోయిన తర్వాత ఎక్సర్సైజ్ చేయటం వలన స్ట్రెంథనింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు సప్లిమెంటేషన్స్. మ్యామ్ ఇది మామూలుగా ఎన్ని టైమ్స్ చేయాలండి? 10 సార్లు 10 సార్లు కుడివైపు ఎడం వైపు 10 సార్లు ఇలా పైకి లిఫ్ట్ చేసి హోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నవీన్ గారు పైకి లిఫ్ట్ చేసి ఒక 5 సెకండ్స్ 1 2 3 4 5 స్లోగా డౌన్ అట్లాగా హోల్డ్ చేసి 10 సార్లు చేసి స్లోగా పెంచుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అండి? నెక్స్ట్ ఎక్సర్సైజ్ కూడా ఇదే సేమ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. కొంచెం చైర్కి ముందుకి జరిగి కాలు ఇలా చాపి స్ట్రెచ్ చేసుకుని వేళ్ళని మీ వైపు లాక్కోవాలి. ఇలా వేళ్ళు తెలుస్తుంది ఇక్కడ స్ట్రెంథనింగ్. అలానే కాఫ్ మసిల్స్, హ్యామ్స్ట్రింగ్. అలాగే ఇంకో వైపుకి ఇలా కుదరట్లేదు టోస్ ముందుకి అంటే ఏదైనా తాడు కానీ యోగా రోప్ కానీ వేసుకుని కూడా పుల్ చేసుకోవచ్చు. సో కుడివైపు కాలుని స్లోగా ముందుకు స్ట్రెచ్ చేసుకుని మడం మీద ఉంచి వేళ్ళని మీ వైపు లాక్కోవాలి. నా ఇలా హోల్డ్ చేసిన తర్వాత ఒక 5 సెకండ్స్ 1 2 3 4 5. మీరు ఇలా వేళ్ళు అన్నప్పుడు ఇక్కడ మీకు స్ట్రెచ్ తెలుస్తుందా నవీన్ గారు? ఇది స్ట్రెంథనింగ్ చేస్తుంది అనమాట. అలానే ఇంకో వైపుకి వేళ్ళని మీ వైపు లాక్కుని 1 2 3 4 5 స్లోగా వెనక్కి తీసుకోవాలి. ఇలాగా 10 సార్లు 10 సార్లు. ఏ ఎక్సర్సైజ్ అయినా 10 సార్లతో స్టార్ట్ చేసి పెంచుకుంటా వెళ్ళాలి. టైమ్స్ ఎన్ని టైమ్స్? 10 టైమ్స్. ఇది కూడా 10 టైమ్స్. ఏదైనా సరే నిదానంగా స్టార్ట్ చేయండి. 2 రోజులు అయిన తర్వాత అది 15 సార్లు చేయండి. ఇంకొక 2 రోజులు అయిన తర్వాత అది 20 సార్లు చేస్తే మీకు ఏది నొప్పి రాకుండా రిజల్ట్ కనబడుతుంది. అదే ఏదో చేద్దాం ఒకేసారి 20 టైమ్స్ 30 టైమ్స్ అని చేసేసి నెక్స్ట్ డే మాత్రం మళ్ళీ గ్యాప్ ఇవ్వకూడదు. నెక్స్ట్ మ్యామ్? నెక్స్ట్ ఇప్పుడు ఒక్క కాలుని ఎత్తాం కాబట్టి ఇప్పుడు 2 కాళ్ళు. సో సింగిల్ లెగ్ ఒక్కొక్క కాలుని ఎత్తటం అలవాటు అయిన తర్వాత ఒక 2 రోజులకి ఇది స్టార్ట్ చేయాలి. అన్ని ఒకసారి చేయకండి. ఒక్కొక్క కాలు లిఫ్ట్ చేయటం అలవాటు అయ్యి పర్లేదు అనుకున్నది 2 రోజులు అయిన తర్వాత స్లోగా చైర్ని ఇలా సైడ్కి పట్టుకుని పైకి లిఫ్ట్ చేసి వేళ్ళని మీ వైపు లాక్కోవాలి. ఇది కూడా 5 సెకండ్స్ 1 2 3 4 5 డౌన్ స్లోగా. అలాగే అప్. మళ్ళీ ఇలా చేసినప్పుడు 2 మోకాళ్ళు అలానే ఈ కాఫ్, ఈ హ్యామ్స్ట్రింగ్, ఈ మజిల్స్ మీద మనకి ప్రెషర్ పడుతుంది, మనకు తెలుస్తుంది స్ట్రెంథనింగ్ అవుతున్నట్టు. డౌన్. ఇది కూడా 10 సార్లు చేయాలి. స్లోగా పెంచుకుంటూ వెళ్ళాలి. హోల్డింగ్ అనేది స్లోగా స్టార్ట్ చేయండి. బాగా నొప్పులు ఉన్న వాళ్ళు 5 సెకండ్స్ కన్నా హోల్డ్ చేయలేరు. కానీ ఒక 2-3 డేస్ అలవాటు అయిపోయిన తర్వాత స్లోగా కాళ్ళు లిఫ్ట్ చేసి 10 సెకండ్లు హోల్డ్ చేయొచ్చు. ఇది అంటే మామూలుగా కార్టిలేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అదే మామూలుగా వాడుక భాషలో మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుందండి? ఖచ్చితంగా చేయొచ్చు. అదే చెప్పాను కదా, బాగా స్వెల్లింగ్ ఉంటే ఎక్సర్సైజులు అప్పుడు వాకింగ్లు చేయకూడదు. ఫస్ట్ స్వెల్లింగ్ తగ్గించుకుంటే ఐస్ ప్యాక్ యూజ్ చేసి దాని తర్వాత మీరు స్టార్ట్ చేయాలి. మోకాళ్ళలో గుజ్జును వచ్చే విధంగా ఉంటుందా ఎక్సర్సైజెస్ అన్ని? గుజ్జు పోయింది రాదు, స్ట్రెంథనింగ్ అయితే అవుతుంది. ఇలా చెప్పినట్టు ఇక్కడ డ్యామేజ్ అయితే చుట్టూ భాగాన్ని మనం స్ట్రెంథనింగ్ చేస్తున్నాం. అందుకే నేను చెప్తున్నాను అంతా అయిపోయేదాకా వెయిట్ చేయకండి. ముందు నుంచే అంటే 30-35 నుంచి మనకి ఎలాగో మోకాళ్ళ నొప్పులు మొదలవుతాయని తెలిసినప్పుడు ముందు నుంచి ఈ చైర్ ఎక్సర్సైజ్ మీరు కూర్చున్నప్పుడు, ఆఫీసుల్లో కూర్చున్నప్పుడు, మీరు టీవీ చూస్తున్నప్పుడు కూడా ఈ ఎక్సర్సైజ్ చేసి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లుగా. ఓకే మ్యామ్. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అసలు వాకింగ్ చేయొచ్చా చేయకూడదా? చేస్తే ఎంతసేపు చేయాలి? ఎన్ని కిలోమీటర్స్ చేయాలి?
మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ అనేదండి అది ఒక పెద్ద సబ్జెక్ట్, సెపరేట్ టాపిక్. సో వాకింగ్ చేసే వాళ్ళు నవీన్ గారు గతుకులు లేని రోడ్డు, సాఫీగా నీట్గా ఉన్న రోడ్లోనే ఎంచుకోవాలి. ఓకే. 2 ప్రాపర్ ఫుట్వేర్, చెప్పులు అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. డ్రెస్సింగ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఆడవాళ్ళు చాలా మంది చీరలు వేసుకుని చెప్పులు వేసుకుని వాక్ చేసి పడిపోతాం, ఇంజ్యూర్ అవటం, లేదా చెప్పులు గ్రిప్ సరిపోక మోకాం నొప్పి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. మనం పడిపోతున్నామని పాదాలు స్ట్రెంత్ రిలాక్స్డ్ గా ఉంచకుండా గ్రిప్ పట్టుకునే లోపల ఈ కాళ్ళు ఇంకా స్ట్రెయిన్ అవుతాయి. సో ప్రాపర్ షూ వేసుకోవటం, అలానే మోకాళ్ళ నొప్పి లైట్ గా ఉన్న వాళ్ళు నీ క్యాప్స్ అని దొరుకుతాయి, అవి వేసుకుని వాక్ చేయాలి. ఓకే. అండ్ మీ నీ సర్జరీస్ అయినా సివియర్ నీ పెయిన్స్ అయినా డాక్టర్ని మీ ఎవరైతే ట్రీట్మెంట్ దగ్గర ఉన్నారో వాళ్ళని సంప్రదించి మాత్రమే చెయ్యండి. మీకు మీరు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే అవి ఇంకా ఎక్కువ అవుతాయి. సో అది ఎంతసేపు చేస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. 2 బ్రిస్క్ వాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రివర్స్ వాకింగ్ చేస్తుంటారు కదా, దాని బెనిఫిట్ ఏంటి మ్యామ్? రివర్స్ వాకింగ్ కి దాని బెనిఫిట్స్ దానికే ఉన్నాయి, కానీ అందరూ చేయలేరండి. రివర్స్ వాకింగ్ కి బ్రెయిన్ కి దానికి సంబంధం ఉంటుంది, కనెక్టివిటీ ఉంటుంది. ఒక్కోసారి వెనక్కి వాక్ చేసినప్పుడు పడిపోయే ఛాన్సెస్ హై ఉన్నాయి. సో ఇది నీ పెయిన్స్, ఏ పెయిన్స్ ఉన్న వాళ్ళు దయచేసి రిస్క్ చేయకండి, ప్రయోగం చేయకూడదు. అది హెల్తీ బాడీ, బ్రెయిన్ యాక్టివ్ గా ఉండి కాన్షియస్ గా చేస్తే ఇట్స్ ఫైన్. దాని బెనిఫిట్స్ దానికి ఉన్నాయి, బట్ అంత అవసరం లేదు. స్ట్రైట్ గా వాక్ చేయండి, 10 నిమిషాలు టైం పెట్టుకోండి. బట్ అలా ఎవరితో మాట్లాడుతూ చెప్పులు వేసుకుని ఫుట్వేర్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా వేసుకుని ఒక 10-15 మినిట్స్ గట్టిగా వాక్ చేస్తే చాలా సరిపోతుంది. ఎస్, హిమ గారు ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేడంతో మాట్లాడాలి అని అంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు డైరెక్ట్గా మేడంతో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.